ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠ ద్వారదర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి? మనకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే స్క్రీమర్ ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన బట్టి కోట అన్నది టీటీ దేవస్థానం వారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలని మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. అదేవిధంగా మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని అనుకుంటున్నారో వీళ్ళకి సంబంధించిన అకామిడేషన్ అన్నది టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క సర్వదర్శన టికెట్లు మనకి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అంటే తిరుపతిలో మనకి ఏ ప్లేస్లో మనకి స్వామివారి యొక్క సర్వదర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి. అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపై ఉన్నటువంటి స్వామివారి దర్శించుకున్న తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి ఆఫ్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారని కూడా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ప్రతి టాపిక్ కూడా నేను కవర్ చేయడం జరిగిందండి. మనకి రీసెంట్గా అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వైకుంఠ ద్వారదర్శన టికెట్లు టీటీ దేవస్థానం వారు మనకి 2 డేస్ క్రితం మనకి ఆన్లైన్లో లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తులు అయితే ఎంపిక చేయడం జరిగిందండి. దానికోసం శ్రీవారి భక్తులందరూ కూడా 5 రోజుల పాటు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి 2వ తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం 2 తర్వాత రావడం జరిగిందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీరు టికెట్ అన్నది ఏ విధంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు ఈ లక్కీ డిప్ కోసం ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ మీరు లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనకి హోమ్ పేజీలో పైన టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి లక్కీ డిప్ అన్నది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే ఆ టికెట్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి విషయాన్ని అక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒక లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు 3 డేస్కి గాను ఏ రోజున మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారు అనేటువంటి విషయం కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంటుందండి. అదేవిధంగా మీరు ఏ టైంకి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి, వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుందన్నది కూడా రిపోర్టింగ్ టైం కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. అంటే ఉదయం 10 గంటలుగా, తెల్లవారుజాము 4 గంటలుగా, 5 గంటలుగా, 6 గంటలుగా అన్నది రిపోర్టింగ్ టైం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నుంచుని మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి అన్నది తిరుమల కొండపైన డిసెంబర్ 30వ తారీఖు నుండి, అంటే వైకుంఠ ఏకాదశి అయితే మనకి డిసెంబర్ 30వ తారీఖున రావడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 30వ తారీఖు నుండి మనకి జనవరి 8వ తారీఖు వరకు కూడా సుమారుగా 10 రోజుల పాటు శ్రీవారి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం అన్నది టీటీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. దానికి సంబంధించి మొదటి స్టెప్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకి లక్కీ డిప్ పద్ధతిలో మొదటి 3 రోజులు కూడా, అంటే డిసెంబర్ 30వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖుకి సంబంధించిన లక్కీ డిప్ అయితే పూర్తిగా మనకి కంప్లీట్ అవ్వడం జరిగిందండి. దీని ద్వారా చాలామంది శ్రీవారి భక్తులు స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు టీటీ దేవస్థానం వారు రేపు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా మనకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదో మీరు బాధపడకుండా మనకి మరొకసారి టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ మనకి అందుబాటులో ఉంటుందండి. ఈ టికెట్ని బుక్ చేసుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికంటే ముందుగా ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి సాధారణంగా టీటీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పూర్తిగా మన హోమ్ పేజీలోకి అయితే లాగిన్ అవుతాం. కాకపోతే అంతకంటే ముందుగానే
ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే ఎంతమంది వెళ్తున్నారు అనేటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా రాసుకొని పెట్టుకోండి. అంటే వాళ్ళ యొక్క పూర్తి పేరు, వాళ్ళ ఏజు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ఐడి నెంబరు, అదేవిధంగా వాళ్ళ అడ్రస్సు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఒక నోట్‌ప్యాడ్‌లో గానీ, ఎంఎస్ వర్డ్‌లో గానీ, ఎంఎస్ ఎక్సెల్‌లో గానీ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రాసి పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు అందరికంటే ముందుగా ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి టికెట్ రిలీజ్ అవ్వని వెంటనే మనం లాగిన్ అయిన తర్వాత మనకైతే ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. మనం స్టార్టింగ్ అయితే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా మీరు నోట్‌ప్యాడ్‌లో రాసుకొని పెట్టుకోండి. దాని తర్వాత సిటీ అంటే మీరు ఆధార్ కార్డు మీద మీ యొక్క అడ్రస్ అయితే చాలా క్లియర్‌గా ఉంటుంది కాబట్టి అడ్రస్‌లో మీ యొక్క సిటీ ఉంటుందండి. సిటీ అన్నది ఎంటర్ చేయండి. దాని తర్వాత స్టేటు మీరు ఆంధ్రాలో ఉంటారా? తెలంగాణలో ఉంటారా? లేకపోతే కర్ణాటకలో ఉంటారా? అదేవిధంగా తమిళనాడులో ఉంటారా? మీరు ఏ ప్లేస్‌లో అయితే ఉంటారో అది కూడా ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ అన్నది ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత కంట్రీ మన ఇండియా కాబట్టి ఇండియా అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు పిన్ కోడ్ అన్నది కూడా మీకు ఆధార్ కార్డు మీద చాలా క్లియర్‌గా ఉంటుందండి. ఆ పిన్ కోడ్‌ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మనకి పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంటుందండి. అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఒకటి అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు మ్యాక్సిమం ఒక 4, 6 మెంబర్స్ వరకు కూడా మీరు ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు ఈ స్వామివారి ఈ వైకుంఠ ద్వార దర్శనం సంబంధించిన టికెట్ అయితే బుక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేస్తూ కూర్చుంటే టికెట్లు అయితే మనకి వితిన్ ఒక 10 మినిట్స్‌లో అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్‌ప్యాడ్‌లో గానీ, ఎంఎస్ ఎక్సెల్‌లో గానీ, ఎంఎస్ వర్డ్‌లో గానీ చాలా క్లియర్‌గా ఇంత ఎవరి డీటెయిల్స్ వాళ్ళే చాలా నీట్‌గా పెట్టుకోండి. దానివల్ల ఒక్కొక్కరి డీటెయిల్స్ కూడా కాపీ పేస్ట్ చేసి మీరు ఈ టికెట్ అందరికంటే ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ రూ. 300 అండి. ఈ అమౌంట్ కూడా మీరు గూగుల్ పే గానీ లేదా ఫోన్‌పే ద్వారా మాత్రమే చేయడానికి ట్రై చేయండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ చేయడానికి ట్రై చేస్తున్నారండి. దానివల్ల మనకి మొబైల్‌కి ఓటీపీ వచ్చి మళ్ళీ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 1 మినిట్ పైనే పడుతుంది కాబట్టి టికెట్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పే లింక్ అన్నది మనకి డైరెక్ట్‌గా గూగుల్ పేకి గానీ, ఫోన్‌పేకి గానీ వస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా దాన్ని ఓకే చేస్తే మనకి టికెట్ అయితే పూర్తిగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అమౌంట్ కట్ అయిపోయి మీకు గనుక టికెట్ బుక్ కాకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మీకు టికెట్ అయితే బుక్ కాలేదు గానీ మీరు కట్టినటువంటి అమౌంట్ ఆల్రెడీ కట్ అయిపోయింది కాబట్టి ఆ అమౌంట్ అన్నది మనకి 24 అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి అకౌంట్‌కి అయితే రీఫండ్ అవుతుంది. అదేవిధంగా మనకి రేపు అంటే డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి అంటే స్కీమ్ డోనర్స్ కానీ, అదేవిధంగా ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన టికెట్లు కూడా మనకి ఆన్‌లైన్‌లో టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంటే 1,00,000 నుండి ₹1,00,00,000 పైన ఎవరైతే టీటీడీ దేవస్థానానికి వివిధ రకాల స్కీమ్స్ రూపంలో దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ 10 రోజులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు అయితే వీళ్ళకి అందుబాటులో ఉంటాయండి. అది కూడా డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా 10 రోజుల పాటు ఈ స్కీమ్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 1,00,000 నుండి ₹1,00,00,000 ఎవరైతే డొనేషన్ చేశారో మీరందరూ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వైకుంఠ ఏకాదశికి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళకి అకామిడేషన్ అన్నది ఆన్‌లైన్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఏ విధంగా వెళ్ళాలి అని కూడా అడుగుతున్నారండి. మనకి ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా ఆన్‌లైన్‌లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయరండి. మీరు డైరెక్ట్‌గా ఆఫ్లైన్‌లో తిరుమల కొండపైన సీఆర్ఓపీ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి అయితే రూమ్ కోసం లైన్‌లో నిల్చొని అకామిడేషన్ అయితే తీసుకోవాలి. అక్కడ మనకు ప్రధానంగా ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు అక్కడ ఆఫ్లైన్‌లో అకామిడేషన్ అయితే తీసుకుని శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి కూడా శ్రీవారి భక్తులకు అవకాశం ఉంటుందండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే మనకి 18 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. 2 కన్నా పైన ఎంతమంది అయినా సరే ఉండడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అన్నాచెల్లెలు అయితే రూమ్ అయితే ఇస్తారు కదా తప్ప ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, క్లాస్‌మేట్స్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి.
అదేవిధంగా 18 సంవత్సరాల లోపున్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రూమ్ కనుక దొరకకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. తిరుమల కొండపైన మనకి ఫ్రీగా లాకర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి యాత్రి సదన్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది యాత్రి సదను. అక్కడైతే మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన సకల సదుపాయాలు కూడా అక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయడానికి, అదే ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీ లగేజ్ని సెరప్లో పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీకు ఆ తలనీలాలు సమర్పించడానికి కూడా అక్కడ క్యాష్ అండ్ కన్సల్ కూడా అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు బయట యాత్రి సదన్ బయట కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు, రూమ్ దొరకలేని వాళ్ళు కూడా, లేదా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా యాత్రి సదన్ దగ్గర లాకర్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తారో మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంటుందండి. బాలాజీ బస్ స్టాండ్కి మనకి బ్యాక్ సైడ్ బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు రెడీ అవడానికి కావాల్సిన బట్టి సకల సదుపాయాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే చాలామందికి రూమ్ దొరకకపోతే అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ సౌకర్యాలను కూడా అన్నీ ఉపయోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా రాంబాయ్ కీచా దగ్గరలో కూడా మీకు ఫ్రీగా లాకర్ ఇచ్చేటువంటి ఈ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు వెళ్ళి లాకర్ అయితే తీసుకోవచ్చు. మనకి వెంకటాద్రి నిలయం కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ కూడా మీకు లాకర్స్ కానీ, రూమ్స్ కానీ మీకు అక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ 10 రోజులు కూడా స్వామివారికి కొన్ని రకాల దర్శనాలు అయితే టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అందులో మనకి ప్రధానంగా స్వామివారికి ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో మనకి కళ్యాణ టికెట్ కానీ, ఉంజలి సేవ, సహస్ర అలంకరణ, ఆతిథ్య బిమ్మసం, ఇటువంటి సేవలన్నీ కూడా మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో, దాంతోపాటు సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన సేవలు కూడా మనకి 10 రోజుల పాటు టీడీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రభాత సేవ కూడా మనకి ధనుర్మాసం టైంలో కూడా మనకి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. మనకి ధనుర్మాసం టైంలో అయితే సుప్రభాత సేవ ప్లేస్లో మనకి తిరుపతి ఉంటుంది. దాన్ని ఏకాంత సేవగా స్వామివారికి తిరుపతి సేవ అన్నది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి విఐపీ లెటర్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి విఐపీ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి సంబంధించిన విఐపీ కోట కూడా పూర్తిగా టీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. రికమెండేషన్ లెటర్లు అయితే తీసుకోరు. ఎవరైతే ప్రోటోకాల్ ఉందో వీళ్ళు మాత్రమే స్వయంగా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి, వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా మనకి ఆఫ్లైన్లో ఎక్కడ కూడా ఎటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉండవండి. మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శన టికెట్ తీసుకుని మాత్రమే తిరుమల కొండపైన శ్రీవారి యొక్క వైకుంఠ ద్వారా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి స్వామివారి ఎస్సీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీ టోకెన్స్ కూడా ఎక్కడ కూడా మీకు ఈ 10 రోజులు కూడా ఆఫ్లైన్లో ఎవరండి. అంటే విష్ణునివాసంలో కానీ, లేదా శ్రీనివాసంలో కానీ, అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కానీ మీకు ఈ స్వామివారి యొక్క ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్స్ కానీ, లేదా ఎస్ఎస్డి టోకెన్స్ కానీ మీకు ఆఫ్లైన్లో ఇవ్వరండి. అదేవిధంగా సర్వదర్శనం ద్వారా, అంటే మనకి తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఆన్లైన్లో మీరు స్వామివారి యొక్క ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి టికెట్ మీరు తీసుకుని మాత్రమే ఈ వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి శుభ దర్శనం ఏదైతే ఉందో శుభ దర్శనం కూడా మనకి టెంపరీగా ఈ 10 రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు చిన్నపిల్లలను తీసుకుని తిరుమల వచ్చేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన కోట కూడా మనకి 10 రోజులు కూడా మనకి టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. మీరు స్వామివారిని దర్శించుకోవాలంటే ఆన్లైన్లో టికెట్ తీసుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.